2 లక్షలు అందరికి వచ్చి వాళ్ళకి వచ్చే వరకు ఇప్పుడు 2 లక్షలకు రైతు బంధు లేదు. నేను అడిగినంత గట్టిగా మొత్తం సార్ ఒక్కరికే పని అదే సార్ అసెంబ్లీ చాలా అవుతుంది పడతా గట్టిగా కొంతమంది లక్షలోపు మిగిలిపోయింది, 2 లక్షల్లోపు మిగిలిపోయింది. 2 లక్షల మీద పరిస్థితి ఆగమే. ముఖ్యమంత్రి గారు దాన్ని నమ్మి కట్టింది. చూసుకుంటారు వీళ్ళు ఎందుకు కట్టుకోవాలి? కట్టిపించి ఈమెచ్చి ఆమెచ్చి 2 మీద పడ్డాయి, అన్ని మీద పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు వాటి ఈ వానకాలం రైతు బంధు ఎగనే కొట్టే పదివాడు ఇప్పుడు 6 అంటే 4 కొట్టినట్టే. టంగు టంగు లేదు పేపర్ కి టింగ్ టింగ్ అని గుంటకాడికి మంచిగా స్టెప్ 2-3 రోజుల 3-4 ఎకరాలకు వచ్చేసినాయి అన్న ఒక ధీమా. కొద్దిగా రైతులలో కొద్దిగా ఆనందం ఉంటుంది. వెంకటపురంలో 30 గుంటలకు పడ్డాడు అంతే ఉంటుంది. 30 గుంటలు అసలు నాకు 2 గుంటలు ఉంది. మన 2 గుంటలకు వాళ్ళు 30 గుంటలకు ఇంకో టిప్పలు వచ్చింది. రైతు ఆత్మీయ భరోసా అనేది అది కూడా 100 రోజులు ఉపాధి 2 గుంటలకు 300 రూపాయలు వచ్చాయి. అవి 6000 వేస్తే వేసినాడు మళ్ళీ. అది కూడా లేదు. 100 రోజులు లేకుండా 6000 ఎంత వాళ్ళు పబ్లిక్ నాగా చేస్తాను సార్. ఏం చేసి ఇంకో కథ చూడండి, మొన్న అన్ని ఇండ్లు ఇస్తున్నా అని రేషన్ కార్డు ఇస్తున్నాడు కదా, ఇప్పుడు ఎఫ్డీఏట ఇప్పుడు ఇస్తున్నా అని ఊపించి సర్పంచ్ ఎలక్షన్ చేసుకుంటారు. 5 లక్షలు ఇస్తే ఇల్లు అడగట్టుకున్నాడు సార్. ఇప్పుడు ఇచ్చేది లేదు, లిస్ట్ అని ఇట్లా చూపించుకుంటా మనకి ఇప్పుడు నోటిఫికేషన్ పెట్టి మళ్ళీ మనం ఏదో డిస్ట్రిక్ట్ అది కూడా వేయకుండా మొత్తం అన్ని జిల్లాలు ఎలక్షన్ అంటాడు. దీనికి ఆగానే జడ్పీటీసీ ఎలక్షన్ ఇంపార్టెంట్. ఆలోచించాలా భగవద్గీత మళ్ళీ ఇప్పుడు నాటేసుకున్నాం. రూపాయి అలానే ఉన్నాడు.